ఏ బాగా దూరం తిరుగుతా ఉన్నామే. ఫస్ట్ ఆఫీసర్ సార్ ఈ భూమి మీద ఇక్కడ వచ్చిన వాళ్ళు. అట్లా కాదు, ఫస్ట్ పర్సన్ నేను ఇక్కడ సివిల్ సప్లై ఆఫీసర్, ఐఎమ్ ది ఫస్ట్ ఆఫీసర్. బాగున్నారమ్మా అంతా? 10th క్లాస్ పిల్లలు ఎక్కడ? ఏ క్లాస్ నువ్వు? 4th అండి. కూర్చోండి కూర్చోండి, మీరు కూర్చోండి. బాగున్నారా? 10th క్లాస్ అండి మీరు? 10th క్లాస్ ఎవరు? ఈరోజు ఎగ్జామ్ లేదు కదా? రావట్లేదు ఇక్కడికి అసలు? ఎలా ఉన్నాయి ఇక్కడ? నేను మీరు తినే భోజనాలు ఉన్నాయి కదా, అవి ఎలా ఉంటాయి ఏంటి అని నేను ఎంక్వైరీ చేస్తూ ఉంటాను. ఓకే, మీరు ఉండండి ఆడనే, మీరు తినే భోజనాలు ఎలా ఉన్నాయి నాకు చెప్పాలి. ఇప్పుడు మీరంతా ఏమైనా బాగాలేకుంటే కానీ కొన్ని మార్పిస్తా. ఓకేనా? మీకు చికెన్ పెడుతున్నారా మీకు? ఎప్పుడెప్పుడు? ఆదివారం వైట్ రైస్ పెడతారా? ఏమన్నం పెడతారు? వైట్ రైసా? ఎన్ని పీసెస్ పెడతారు చికెన్? 4 పెడతారా? 5 పెడతారా? అన్నిటికే పెడతారండి. ఎలాగండి? ఎలాగంటే ఎన్ని పెడతారు చెప్పండి, నాకు చెప్తే కదా తెలిసేది. 2 ఇస్తారులే, 2 పీసెస్ ఇచ్చి గ్రేవీ ఇస్తారు కదా. మెనూ బోర్డు ఎక్కడుంది మీకు? హాస్టల్ అది డైనింగ్ హాల్ అది? దాంట్లో చూసారా మీరు మెనూ బోర్డు? ఏమేమి ఏ రోజు ఏం పెడతారని చూసారా? దాని ప్రకారం వస్తున్నాయి అన్ని? మీ మేడం వాళ్ళు ఎవరన్నా అడిగితే ఇవే చెప్పండి అని చెప్పారా? మీకు ఎగ్ డే బై డే, ఈ రోజు ఎగ్ ఇచ్చి రేపు లేకుండా మళ్ళీ ఎల్లుండి అట్లా రోజు మార్చి రోజు ఇస్తారా? ఎగ్ రోజు ఇస్తారా? రాగి మాల్ట్ ఇంకా ఏమి ఇస్తారు మీకు? అరటిపండు ఇస్తారా డైలీ? బూస్ట్ ఇస్తారా? ఎవరు నాకు తెలుసు, మీకు తెలిసిన లేదా అని. అందరు సంతోషంగా ఉన్నారు ఇక్కడ ఉండడానికి? మీ పేరెంట్స్ వస్తారా ఆదివారం? తల్లిదండ్రులు ఏమన్నా తినడానికి తీసుకొస్తారా? పళ్ళు తెస్తారా? అన్నం ఎప్పుడు తెరా? చికెన్ ఏం చేసుకొని అప్పుడప్పుడు తెస్తారా? అంతా ఇక్కడెక్కడే నా దూరమా? మీ ఇల్లు ఎక్కడ? దగ్గరేనా? ఏం నవ్వుతా లేరు, అంతా సీరియస్గా ఉన్నారే? వర్షం పడుతుందా? ఇంకేంటి సంగతులు? ఇంటర్మీడియట్కి ఎక్కడికి వెళ్తారు? 10th అయిపోయిన తర్వాత దగ్గర ఉన్నాయా కాలేజ్ స్కూల్? ఉన్నాయా? ఎక్కడ ఆ రూమ్ ఉంది? అక్కడ రూమ్లో పిల్లలు ఉన్నారా? మరి వెళ్ళండి, ఇంకా రూమ్లోకి వెళ్ళండి. మీరు ఎక్కడికి వెళ్తారు? ఆ రూమ్ ఉందా? పదండి ఆ రూమ్లో. కొంతమంది వర్షం పడుతుంది కదా. బాగున్నారా? అండి బాగా అంటున్నారే, బాగా నేర్పించారు మీకు. వెరీ గుడ్, మంచిది. బాగా చూసుకుంటారా మిమ్మల్ని? ఎప్పుడైనా కొడతా ఉంటారా? తిడతా ఉంటారా? మీ టీచర్లు అంటే మీకు అందరికి ఇష్టమా? బాగా? వెరీ గుడ్. ఇంకా ఏంటి సంగతులు? నేనే చెప్పనా? మీరు తింటున్న భోజనాలు అయితేనేంటి, మనకి ఇంటికి బియ్యం ఇస్తారు కదా, ఫ్రీ బియ్యం. ఆ బియ్యము, మిడ్ డే మీల్స్ ఉంది కదా, మధ్యాహ్న భోజనం, అవి,
అలా అంగన్వాడీ తెలుసు కదా, తెలుసా? అంగన్వాడీలు మీలాంటి హాస్టళ్లలో ఇచ్చే భోజనాలన్నీ చెక్ చేయమని, మంచిగా పెడుతున్నారా లేదా, పిల్లలకు మెనూ ప్రకారం వడ్డిస్తున్నారా లేదా, ఏమన్నా లోటుపాట్లు ఉంటే సవరించమని ప్రభుత్వం నన్ను నియమించింది అని నేను ఇటు రూట్లో వెళ్తా, మీ అందరితో మాట్లాడాలి, మీ అందరితో ఏ విషయాలు జరుగుతున్నాయి, ఏంటి జరుగుతున్నాయి తెలుసుకోవాలి అని నేను వచ్చాను ఇక్కడికి. ఓకేనా? అర్థమవుతుందా? మీకు నచ్చని వంటలు ఏంటి ఇక్కడ ఏంటంటే మార్పిస్తాను నేను. తినడం కొంచెం కష్టంగా ఉంటుంది కొన్ని, అవి ఏంటివో చెప్పాలి. మీరు చెప్తే నేను మార్పిచ్చి వేరే టైప్ పెట్టిస్తా. చెప్పాలా? మీరు చెప్తేనే నాకు అర్థమవుతుంది. హాట్ పొంగల్ ఉందా మీకు? అది చాలా మందికి నచ్చదు. మీకు మీకు నచ్చిందా? చెప్పండి, చెప్తే మార్పిస్తాను నేను, దాని బదులు వేరేది పెట్టిస్తా. మీరు నిజం చెప్తే నేను మార్పిస్తా. మీకోసం అడుగుతున్నా నేను, నా కోసమా కాదు. హాట్ పొంగల్ సరిగా ఉండదు, బంక బంకగా ఉంటుంది, తినలేము సరిగా. అవునా? మార్పిద్దాం అది. దాని బదులు ఏం పెడదాం చెప్పండి, చెప్పాలి మీరు. ఏం బాగుంటుంది దాని బదులు? ఏమి బాగుండేది ఏంటి మీకు? ఇప్పుడు పూరి ఇస్తారా మీకు? ఆదివారమా? ఆలు బఠానీ కర్రీ పూరి. ఇంకా మంగళవారం సోమవారం ఏమి ఇస్తారు టిఫిన్? పెసరపప్పు పొంగల్. ఇదేనా నేను అడిగేదేనా? దాంతోనే మన గొడవ ఇప్పుడు? దాంతోనే మనకి ఇప్పుడు బుధవారం వెనస్డే ఇడ్లీ బాగుంటుందా? చట్నీ తగినంత ఇస్తారా? వెనస్డే థర్స్డే థర్స్డే ఏంటి? గోధుమ రవ్వ ఉప్మానా? అది కూడా కొంచెం బరువే కదా, బాగుంటుందా? ఫ్రైడే మళ్ళా పొంగలేనా? 2 సార్లు ఉందా మెనూలో? అట్లే ఉందా? సాటర్డే ఓకే. పెసరపప్పు పొంగలు ఒకసారి తీపిద్దామా? తీపిచ్చి ఏం పెడదాం? చెప్పండి, ఒకటి తీపిస్తా చెప్పి. ఏది ఇష్టం మీకు చెప్పాలా? పులిహోర అన్న బాగుంటుందా? అది చేపిద్దామా? మంగళవారం అది పెట్టిద్దామా? పెడుతున్నారు ఆల్రెడీ. అది లంచ్లోనా? టిఫిన్ మనకి ఇది అన్నారు కదా మీరు, మంగళవారము పొంగల్ అన్నారు కదా, సోమవారమా పొంగలు? ఏదో ఒకటి రైస్ చేపిస్తా, కరివేపాకు రైసు అట్లా పొంగల్ బదులు, కొత్తిమీర రైసు, ఏదైనా ఒక రైస్ చేపిద్దాం. చెప్తాను ఒకసారి పొంగల్ తీసేసి ఏదైనా ఒకటి మార్చండి నేను. ఓకేనా? ఇంకా ఏం సంగతులు? లంచ్ అంతా బాగుంటుందా? కూరలు బాగుంటాయా? నిజంగా మీరు షెడ్యూల్డ్ ట్రైబల్కి సంబంధించిన మన అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న వాళ్ళంతా కూడా ట్రైబల్కి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది. అవునా? మీకు నిజంగా బయట చాలా రుచికరమైనవి దొరుకుతాయి. అసలు హాస్టల్స్లో ఎన్ని ప్రాబ్లమ్స్ చెప్తారంటే అన్ని ప్రాబ్లమ్స్ చెప్తారు. మీరు ఏం చెప్పడం లేదంటే బయట ఊర్లలో, బయట హాస్టళ్లలో, వేరే హాస్టళ్లలో ఎన్ని ప్రాబ్లమ్స్ చెప్తారంటే మాకు అన్ని చెప్తారు. నిజంగా నేను 2 రోజుల నుంచి తిరుగుతా ఉన్నా ఈ ట్రైబల్ హాస్టల్స్లో. ఎక్కడ కూడా అన్ని బాగానే ఉన్నాయి అంటా ఉన్నారు అందరూ కూడా. ఎక్కడ బాగలేవనే మాటే ఉండదు. తక్కువ. ఎందుకంటే మీకు మనకి ఇళ్లలో కూడా మన పేరెంట్స్ కూడా వాళ్ళు పనులు చేస్తూ ఉంటారు, ఏ ఒకటి చేస్తూ ఉంటారు, తింటారు కాబట్టి. అట్లా వేరే ఊర్లలో ఏంటంటే వాళ్ళు బాగా ఇళ్లలో అవి ఏం బాగా పనులు చేసి బాగా డబ్బు సంపాదించుకొని బాగా మంచి టిఫిన్లు తింటారు కాబట్టి అక్కడ నచ్చడంలే హాస్టళ్లలో టిఫిన్ భోజనాలు కొంతమందికి కొన్ని. దాని తోడు అక్కడ ఉండే మెయింటైన్ చేసే వాళ్ళు కూడా డబ్బులు మిగిలించుకోవాలని కొంత కడుపు కొడతా ఉంటారు, అంటే నాసిరకంగా పెడతా ఉంటారు. ఇక్కడ మీరు నాసిరకం బాగా లేకుండా అంటే పర్వాలే ఉన్నా కానీ మీకు చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంది. ఎనీహౌ మీకు పొంగల్ ఒకసారి తీసేసి ఏదో ఒక రైస్ ఐటమ్ పెట్టిస్తా. ఓకేనా? ఇంకా ఏమైనా మార్చేది ఏం లేదా? ఇన్ని కూరలు అన్నీ బాగుంటున్నాయి.
బాగా చదువుకోండి, మీకు మంచి అవకాశం ఇది. మీరు చదువుకుంటేనే మీ భవిష్యత్తు. మీకు మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి, మంచి ఫ్యూచర్ ఉంటుంది మీకు. ఎందుకంటే మీకు మంచి మంచి రిజర్వేషన్స్ ఉన్నాయి, మంచి జాబ్స్ కొట్టచ్చు. మీరు జాబ్స్ కొడితే మీ లైఫ్లు బ్రహ్మాండంగా ఉంటాయి. మీ పేరెంట్స్ని బాగా చూసుకోవచ్చు, ప్రేమగా ఇష్టంగా. డబ్బు సంపాదిస్తే మంచి తల్లిదండ్రులు మంచిగా స్థాయిలో చూసుకోవచ్చు. మీ తల్లిదండ్రులు కూడా బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు. మా పిల్లలు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, మా పిల్లలు అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు, విజయవాడలో ఉన్నారు, బొంబాయిలో ఉన్నారు, అమెరికా పోయారు అని అట్లా సంతోషపడతారు. మంచి మంచి గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయి, ప్రైవేట్ ఉద్యోగాలు ఉన్నాయి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. బాయ్. ఎవరు మన ప్రిన్సిపాల్? మనకు ఇప్పుడు పొంగల్ ట్వైస్ వస్తుందండి, వీక్లీ 2 సార్లు పొంగల్ ట్వైస్ వస్తుంది కదా. మనం పొంగల్ బదులు ఏదన్నా కొంచెం, నేను అనేది పొంగల్ టైప్లోనే ఏదైనా కొంచెం కరివేపాకు రైసు లేకుంటే కొత్తిమీర రైసు, కొంచెం దాన్ని రైస్ చేసి కరివేపాకు కలపడము, లేకపోతే లెమన్ రైస్. మనం ఇప్పుడు పులిహోరలో చింతపండు రైస్ ఇస్తున్నాం కదా, ఒక నిమ్మకాయలతో పిండి ఏమన్నా. ఒక్కసారి 2 పొంగల్లో 1 పొంగల్ మార్చండి, ఏం ప్రాబ్లం లేదు. మీకు ఎవరైనా వచ్చి క్వశ్చన్ చేసినా నా పేరు చెప్పండి, ఫుడ్ కమిషన్ చైర్మన్ వచ్చి చెప్పారు, అందుకని మేము మారుస్తూ ఉన్నామని చెప్పండి. పొంగలు కొంచెం ఇష్టపడట్లేదు పిల్లలు. అట్లీస్ట్ రెండిట్లో ఒక్కసారన్నా మీరు మార్చి, రైస్ ఐటమే వేరే టైప్లో. ఒక పొంగల్ మార్చండి, 2 పొంగల్ కదా వీక్లీ ఉండేది. ఒక పొంగల్ బదులు మీరు ఏదైనా ఒక కరివేపాకు కలిపి, కరివేపాకు పొడి చేసి అది కలుపుతాం దాంట్లో రైస్లో. లేకుంటే కన్నా లెమన్స్ మామూలు మన చింతపండు పులిహోర చేస్తాం కదా, అట్లా కాకుండా నిమ్మకాయ రసంతో పులిహోర చేసేదాన్ని, చిన్న చట్నీ ఏదైనా పచ్చడి ఇస్తే పిల్లలు కొంచెం కారంగా తింటారు. తినరు. కొంచెం ఒక్కసారి పొంగల్ ఒక్కటి నా కోరిక మేరకు తల్లి, యాజ్ ఎ ఫుడ్. ఎందుకంటే పిల్లలు కదా పాపం, కొంచెం తినలేకున్నారు. అంతా బాగుందమ్మా, వెరీ గుడ్. అందరు పిల్లలు అందరూ బాగా సంతోషంగా ఉన్నారు.